Audio Jungle. కిటికీలో ఏం చూస్తున్నావు అడివి? కిటికీలో ఏం చూస్తున్నావు అడివి? అంటే కాదు ఎవరింటికి కన్నేస్తున్నావు? చూడను అదే అర్థం ఇంకా ఇంకేమే కడుపు చల్లగా ఉంటుంది నీకు సినిమా అయిపోయిందని. సినిమా ఆగిపోతుంది నీకు ఇంకా కడుపు కళ్ళు చల్లగా ఉంటాయి. చల్లగా చేస్తాను చేత కాక మా దగ్గర స్టోరీ లేక కాదు, లేదా హీరోకి ఏమైనా యాక్టింగ్ రాక కాదు, డైరెక్టర్కి ఏం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మామూలు కూడా ఎంటర్ అయితే నువ్వుగా నీకు సంబంధించిన కాదు, ఎవరో వేరే పెద్ద ఫోన్ చేసి వానమ్మ బెదిరిస్తున్నాడు. ఎవడో ఈయన బాయ్ ఫ్రెండ్ ఉంటాడని చెప్పి బాయ్ ఫ్రెండ్ ముసలోడు ఉంటాడా పెద్ద ఉంటాడా? డైరెక్టర్ మాట్లాడేది ఎవరన్నా కాల్ చేసింది? ఏంది నువ్వు మా భార్యతో ఏదో సినిమా తీస్తున్నావుట? సినిమానా? అదే ఓకే ఓకే ఓకేనా, అదే పాన్ ఇండియన్ అంటారు కదా, ఇది పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాం. నువ్వు ఏం తీస్తే మాకెందుకనే, నా భార్యను అట్లా సినిమాలే తీసిపోయి చెడగొట్టకు. అన్నా మేం జడగొట్టింది ఏముందనా, ఇది తన ఇష్టపూర్వ ప్రకారమే. మెత్తగైంది ఇప్పుడే ఇష్టంగానే కదా పెద్దోళ్ళు. నీకు ఇంకా సరిగా తెలియదు అనుకుంటాను. లేపి అవతల పడేస్తాము. సినిమాకి నా బయటకు వచ్చిన సినిమా కానీ తీసిన నేను నీకేం సంబంధం లేదు ఈ రోజు నుంచి. హలో నా లేదా అట్లే. హలో హలో ఏమో తెలిసిపోయిందేమోనా, పెట్టేసినారు. ఆయన భర్తేమో. ఆయన పెళ్ళయిందా? చాలా పెళ్ళి. నేను యాక్చువల్ ఇంకోటి తీసుకెళ్తా, నేను యాక్చువల్గా స్టోరీ రాసినదే ఒక పెళ్ళైన ఏమని తీసావేయి షూట్ సినిమాల్లో చేసేయాలని. నీకు నాకు ఈ రోజు నుంచి ఏ సంబంధమే లేదు. నీకు నాకు ఎటు సంబంధం లేదు. నువ్వు బతుకుతావే నాకు తెలియదు. దీంట్లో మాత్రం డౌటేలే. ఏమైంది ఇప్పుడు? బెదిరిస్తే అయిపోయినా. బెదిరితే కాదు, వాళ్ళ కత్తిలేమి, కార్లేమి, బట్టలేమి, వాళ్ళ వేషధారులు ఏమి తెలుసునా? ఎప్పుడు చూసిన వాళ్ళని కత్తి ఏమి వస్తే వేషధారం ఏమని చెప్తాను. వైబ్రేషన్ వస్తుంది వాళ్ళ పేర్లు వింటేనే. దానికి ఎందుకు ఇక్కడ దీంట్లో మొబైల్లో పెట్టుకుంటా వైబ్రేషన్ వస్తుంది. దానికి అంత అవసరం లేదు. బిల్డప్ నేను యాక్చువల్గా అయితే కన్నెపిల్ల కాకోకుండా పెళ్ళైన పిల్లతో తీస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్నా. ఈ అవకాశం ఇంకా బాగా వచ్చింది. నా కోసం నువ్వు చేయాల్సిందల్లా అతనితో ఒక్కసారి ఓసారి మాట్లాడి ఒకవేళ అయిపోయి నువ్వు ఒప్పుకుంటే ఎందుకంటే నువ్వు కొద్ది వాయిస్ సాఫ్ట్గా వస్తుంది, నీది కొద్దిగా తేడా ఉంటుంది వాయిస్. తేడా కానీ లెక్క అంటే వాయిస్కి కొద్ది తేడా కనిపిస్తుంది. తేడా వాయిసే కదా నీకు, అట్లా బాగుంటుంది. అయిపోయిన ఒకసారి రిక్వెస్ట్ చేయి, ఇట్లా మా అన్న సినిమా తీస్తున్నాడు మంచిగా ఉంటుందండి పంపించండి అది రిక్వెస్ట్ చేయి. సన్నపిల్లల మధ్య మాట్లాడు, ఎట్లయినా మాట్లాడు. ఒకవేళ ఒప్పుకుంటే మంచిదే. సన్నపిల్లల మధ్య మాట్లాడు, ఎట్లయినా మాట్లాడు. ఒకవేళ ఒప్పుకుంటే మంచిదే. ఫోన్ చేయిస్తా, మత్సంగా మాట్లాడు. దీంట్లో రికార్డ్ ఆప్షన్ వద్దు. ఆ నంబరా ఇది నంబర్ నేను రాసిస్తావు నాకు, నేను వేరే వెళ్తా అంటే దీంట్లో అనుమానం వస్తుంది. బా అమ్మ తెలివే తెలరా నీకు. తీసుకో నీ మళ్ళీ నీకు తీసుకో. ఇది ఒక్కటి సినిమా రిలీజ్ అయినట్లు చూడు వానమ్మ నీకు కూడా అవార్డు చేపిస్తా. 600 అవార్డు చేసేకి నీది కూడా అవార్డు ఇస్తా. నీకు కూడా సపోర్టింగ్ బ్యాక్ బోన్ సపోర్ట్ అవార్డు అని కొత్తది ఉంది, అది నీకు ఇప్పిస్తా కావాలంటేనమ్మ. 600 పోతే ఎట్లా తిరిగి లేదంటే ఇంకా నీకు మంచి అవకాశం. కిటికీలో నుంచి చూడు షూటింగ్ కొద్దిసేపు, 1 గంట సేపు. కిటికీలో నుంచి చూడు షూటింగ్ కొద్దిసేపు, 1 గంట సేపు. మేమేం వద్దనం, నువ్వు ఈ సినిమా కూడా హెల్ప్ చేయమా. గొడ్ల మూడ ఏమన్నా షూటింగ్లు చేస్తే జనాలు చుట్టుకోరా. కిటికీలో నుంచి చూడు అంటాడు. అది రాస్తాడు ఎట్లా. నేను నా ప్రయత్నం బాగా, అతనేమో బాగా నీ ప్రయత్నం ఏది? సినిమా ఆడేకే ఆపేకే? ఆపే కాదు చేసేకే. మా చెయ్యి. నువ్వు చేసేదేమన్నా, చేసేదంతా హీరోనే. మళ్ళా నువ్వు చేసేదాని గురించి పోద్దు, చేసేదంతా నేనే. ఎంతో రాసుకో 736. నీకు వాడేకే రాదురా నాయన సెల్ ఇక్కడదే. నువ్వు డమ్మీ గడున్నట్టున్నావు.
బా బతిమాడతాను, బాగా చేస్తా. చేయిపో, రిక్వెస్ట్ చేసుకో. సినిమా భలే ఆడుతుంది, మంచి స్టోరీ రాసినాడు మా ఆయన. నానమ్మ పిక్చర్ ఖర్చు పెడతారు అసలు. చూడు ఎట్లా అసలు వానమ్మ అసలు సినిమా ఇది మంచి అవార్డులు వస్తాయి, మంచి లైఫ్ ఉంటుంది, మీకు కూడా ఉంటుందన్న. అది ఇది నువ్వు కూడా చేస్తున్నావు అని చెప్పు. దాంట్లో హీరో అని చెప్పొద్దులే, నీకు ఇస్తాడు బయట గేట్ కార్డు దేవు నువ్వు ఆ క్యారెక్టర్. హీరో అని చెప్పొద్దులే, నీకు ఇస్తాడు బయట గేట్ కార్డు దేవు నువ్వు ఆ క్యారెక్టర్ ఏది ఇచ్చినావు అని చెప్పు. నువ్వు మెయిన్ హీరో అని చెప్పినావు అంటే అసలుగా ఒప్పుకోడు. ఇంకా పో, పిల్లంతో ఏది నా పిల్లం చేస్తుంది అనుకుంటారు. హలో హలో, నేను హలో ఎవరు మాట్లాడేదే? నేను చెప్పేదను. నువ్వా? హలో హలో బాగున్నావుయా? నేను బాగున్నాను, అన్ని బాగున్నాయి. ఏమైంది? అది ఏదో రోగం వచ్చి చచ్చిపోయినావు అని చెప్పినారు వేరే వాళ్ళు. నువ్వు వద్దనే నీకు చెప్పేది. ఎవరికో ఫోన్ చేసింది బట్ట. ఎవరికే? ఎవరికో మీ అత్త ఏదో షూటింగ్ అని చెప్పి ఏదో చేయాలని చూస్తుంది. నేను చెప్పేది అతను చాలా డేంజర్. ఆడవాళ్ళందరూ ఇట్లా ఫోన్ చేస్తాడు. నువ్వు గాన బాగా ఇప్పుడు కానీ బెదిరిగిపోయినావు అనుకో, నీ పిల్లలతో ఇంకా అయిపోయిందా ఆ పని అంతా అయిపోతుంది. ఇంకా అతను చాలా మందిని ఫోన్ చేస్తాడు. నువ్వు కానీ ఈ విషయంలో తగ్గద్దు. నీకు గొడ్లు తీసుకొని వస్తా, లారీలు వేసుకొని వస్తా, సుమోలు వేసుకొని వస్తా, బాంబులు వేసుకొని వస్తా. ప్రసాద్ నీకేం సంబంధం పోయా వాళ్ళు? అంటే నాకు సంబంధం లేదు స్వామి. నువ్వేమన్నా సినిమాలు ఏమన్నా చేస్తానవా? ఏంది సినిమా ఎట్లుంటది అది? అంటే నేను ఆ సినిమా వేరు, నేను అసలు లేదు నేను. నీకేదో ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయినావు అని పక్క రోజులు చెప్పారు. ఇది ఫస్ట్ ఎవడు చచ్చిపోయి చెప్పరా నీకే బాగా చెప్తున్నావు. పిల్లోడు ఎయిడ్స్ వచ్చి బొక్కగా అయిపోయి చచ్చిపోయినాడని చెప్పారు, అందుకే నీకు ఫోన్ కూడా చేయలే. కూడా చేసినాడు, ఎవడు చెప్పిన సరే బతికే ఉన్నావు కదా, ఇప్పుడు నుంచి ఫోన్లు చేస్తూనే ఉంటలే. నువ్వు వద్దు నా సమయ, నువ్వు ఎప్పుడంటే చేయకు. నువ్వు మధ్యలో నువ్వు మళ్ళీ డిస్టర్బ్, మళ్ళీ నీకు ఊరినే చెప్పి తిరిగి. ప్రసాద్ ఇప్పుడు ఏమంటావు నువ్వు? సినిమా బాగుందా లేదా? అది ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమా బెడ్లో అంట 7 రూమ్లు అంట. అర్థమైందా? నీ పిల్లలతో పూర్తి ఇప్పుడు చెప్పలేను. నీ పిల్లలతో వేస్తాడంట పైపా. ఇంతకు ఏమి సినిమా స్టోరీ ఏంది? స్టోరీనే 7 రూములు అంట. 7 రూములు అంటే ఏంది? నిధి ఉంటదా? నిధి కాదే, లోపలడా చెప్తాడది. లార్జ్ రూమ్ లో 7 రూమ్లు అంటే తీసుకుంటాడంట. మీ ఆయనతో బెడ్రూమ్ లో బెడ్ మీద చేస్తాడంట. ఏంది అది సినిమా? ఏమని సినిమానా? ప్రసాద్ నువ్వు చేసింది చెప్తున్నావా ఏంది? ఎయిడ్స్ వచ్చింది నీకు దట్లేనా? బెడ్ లాడ్జ్లకు పోయా నీకు చెప్తే అర్థమవుతుంది, నీకేమో వినపడుతుందేమన్నా. సరే కానీ నేను ఏదన్నా ఆలోచించుకొని చెప్తాలే. ఆలోచించుకోతాయని అసలు నువ్వు ఒప్పుకోదు, భయంకరంగా మాట్లాడావు. నా ఊరు గురించి తెలుసు నీకే. మళ్ళా వచ్చి నరికేస్తాం మేమంతా సుమోలో. సరే కానీ నీకు ఎయిడ్స్ తగ్గిందే లేదా ఇప్పుడు? ఈ మధ్యలో ఎయిడ్స్ కూడా నువ్వు ఎవరు చెప్పింది? నువ్వు సినిమా ఎట్లా పడి తప్పొద్దు, ఏం చేయొద్దు, సరేనా? డబ్బులు ఏమని ఇస్తున్నారా వాళ్ళు? నీ పిల్లమే వద్దు బంగపోతాను, ఏడుస్తుంది. కాలు పట్టుకునేవాడు బంగపోతున్నాడు. అయిపో వాళ్ళంతా పెట్టి అది ఏడాడ తిరుగుతుందో ఊరు ఇడిచిపెట్టి దాన్ని పట్టించుకోవడంలే. నేను ఇప్పుడు నువ్వు పట్టించుకో అవసరం లేదు, నువ్వు పట్టించుకో. ఈ విషయంలో నేను ప్రసాద్ నీకు ఎయిడ్స్ వచ్చిందని తెలిసినప్పటి నుంచే ఎవరిని పట్టించుకోవడం లేదు. బాధలు బీడీలు ఎక్కువ తాగేస్తాను. అమ్మ జీతం ఎవడప్ప చెప్పేది నాకు? నేను చెప్పింది ఏంది, నువ్వు చేస్తాను. ఆ ఎయిడ్స్ రాదు ఏం రాలేదు అయినా స్వామి. ఉంగా రాలేదా? ఎయిడ్స్ ఇంకా రాలేదా నీకు? రావాలని కోరుకున్నామన్నా. వద్దు ప్రసాద్, నువ్వు ఇంకో వారం అన్నా బతకాలి. నువ్వేందో వస్తావు, చెప్పింది నువ్వు బస్తావు. సరే కానీ అది మాట్లాడతాను, మీ అత్తతో మాట్లాడి కనుక్కొని ఏంది ఏందని దానికి ఉందిలే.
నువ్వు ఒప్పుకోతున్నా స్వామి, అది వేరు ఈ సినిమా వేరు. ప్రసాద్ ఒప్పుకోద్దని నువ్వు ఒప్పుకొని చేయాలన్నావు ఎట్లా? చిచ్చే నేనేం చేస్తాను అట్లాంటి సినిమా. 7 రూములు అరిపిల్లనే అరిపిడం అంటే ఆరిపిడం కాదు, నువ్వు చెప్పేది నువ్వు అన్ని తిక్కపక్కలు చేయొద్దు, నువ్వు బెదిరించి అయిపోయినా నువ్వు సరేనా. సరేలే ప్రసాద్, ఇప్పుడు బెదిరించేంత ఓపిక లేదు, నువ్వు చెప్పేసి మన గురించి గట్టిగా. నేను చెప్పిన నేను రాత్రి మళ్ళా ఫోన్ చేస్తాను. నువ్వు ఇంకో విషయం ప్రసాద్, నువ్వు టాబ్లెట్లు వేసుకో, ఎయిడ్స్ ఏదో కయ్యాల్లో పడి మానకుండా టాబ్లెట్లు మింగో. ఎవరప్పా నువ్వు చెప్పింది నేను అతను ఒప్పుకోవద్దు, దిగద్దు, తగ్గద్దు. సరే ఈడ తోటలో ఉన్నాను, మళ్ళా చేస్తా. ఆయాసం వస్తుంది ప్రసాద్, ఆయాసం వస్తుంది. నాకే ఈ ఎయిడ్స్ లేకుండానే ఆయాసం వస్తుందంటే నువ్వు ఎయిడ్స్ ఉండి నువ్వెంత ఇబ్బందులు పడుతుంటావో ఏమో. మళ్ళీ చెప్పొద్దు. సరే నువ్వు బతుకున్నావు, నాకు అది చాలు ప్రసాద్. చెప్పేది నువ్వు ఏంది నువ్వు నా కొమ్మలు పెట్టుకుంటున్నా, నీతో నాకు నువ్వు చంపేస్తారంట వానమ్మ జీతమ్మ. నిన్ను లేపుతాడన్న, నిన్ను లేపితే సినిమా తీస్తా. నిన్ను లేపుతాన్నారా, నిన్ను లేపేస్తా అన్నారా? నీ జోలికి వస్తే నేను విడిచిపెట్టిన, నేను సినిమా తీస్తా. నిన్ను లేపేంత మొగోడవాడు లేపలేరు. అసలు ఎట్లా బతిన్నా కాను వద్దు నా క్రికెట్ సార్ చెప్పిన ఆయనకే ఏ మా కథలతో పెట్టుకున్నాం మీరు. ఏం మా రౌడీ తెలుదా ఏం తెలుదా? ఒక బాంబు వేసినాడు పోతాను. నేను చేద్దాను అడగకూడదరా? నిన్నే ఫస్ట్ లేపిస్తారు, నన్ను లేపేస్తాను. నువ్వు నాకు పెట్టాను ముంపులు అట్లా కొట్ల మమ్మడా వద్దురా మొత్తుకుంటా. నువ్వు ప్రశాంతంగా ఉండేవి నన్ను ఏడైనా గెలుక్కోలేదు ఆడిపోయి. ఇప్పుడు సినిమా తీస్తే లేపుతారన్నా తీయకుంటే లేపుతారన్నా? యాదవ్ ఏమడిగినావు? వాళ్ళు ఏం చెప్పినాడు? తీస్తారా తీయకుంటేనా? తీయకుంటే లేపుతారా? తీస్తలే. తీయకుంటే లేపుతారా? తీస్తలే. సరిగ్గా చెప్పు. తీస్తేనా తీయకుంటేనా? తీస్తే లేపేస్తారంట. అంతే కదా, అట్లా చెప్పు. ఎటు రిలీజ్ కాదు కదా, తీరేదని చెప్తాము. మళ్ళా ఆంటీకి వస్తాడు ఏంది ఎట్లా తీస్తావు? ఎవడొక్కున్నాడా అంటాడా? అవునా? మళ్ళా నువ్వు చచ్చిపోయాక అనుకుంటున్నా నిన్నెందుకు చంపుతారు? ఏమో నీ పక్కన అంట. ఓకే నువ్వు చెప్పకూడదు అవార్డు ఫిలిం లో నేను లేనని. నువ్వు లేదని చెప్పినా, అన్ని లేదని చెప్పినా. సినిమా టైటిల్ చెప్పినా 7 గదుల అరుపులని చెప్పినా. ఏమన్నారు? అరుపు మళ్ళా థియేటర్ లో అరుస్తారని చెప్పి ఆడికి వచ్చి ఇప్పుడు వస్తాను నేను అంటాడు. మళ్ళా వద్దు వీడికి వస్తాడు స్వామి నైనా. నువ్వు వాళ్ళు జనాలు వేసుకొని వాళ్ళ పల్లెటూరు అంతా వాళ్ళు మొరట ముందునే పచ్చి నీళ్ళు కట్టుకుంటారు తొడలు మెడలాగా. నువ్వు ఆ తొడలు చూసుకుంటుంటే అయితే తొడల గురించి ఎందుకు చెప్తున్నావు? పల్లెటూరు అంతే, పల్లెటూరు వాళ్ళు తొడలు చూపించేది ఆడు చూడలే. అంతే ఇడికి కడతారు. వాళ్ళు ఏంటంటే పొలంలో దిగుతారు, పనులు ఉంటాయి, ఎద్దుల పని, బండి ఎక్కేది ఇవన్నీ ఉంటాయి, అట్లా కడతారు. నువ్వు తోడలు చూస్తావో ఓడలు చూస్తావో నీ బుద్ధి నువ్వు ఏమని చూసుకో. నువ్వు నాకు అవన్నీ వద్దు మ్యాటరు. ఆయప్ప చేయమన్నాడా వద్దన్నాడా? సరే అయిపోతే నేను రాత్రి ఒకసారి మాట్లాడతాను, రిక్వెస్ట్ చేసుకుంటాను. నాకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, నాకు చెప్పు ఏమన్నా చేసుకో. సరేలే నా ట్రైన్ ఏం చేస్తావు ఒకసారి. వద్దు రాని వేసలో వాళ్ళతో వద్దు గొడవ పెట్టుకోవద్దునా? వద్దు రాని వేసలో వాళ్ళతో వద్దు గొడవ పెట్టుకోవద్దునా? రిక్వెస్ట్ చేస్తా, స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టోరీ వద్దు, వాళ్ళు ఒప్పుకోరు. నా మాట ఊరికి కత్తులు ఒప్పుకుంటే ఒప్పుకుని లేతలే. నా వాళ్ళు పెద్దనా కథ కంటే నా ప్రాణం ముఖ్యం కదరా. నువ్వు పోతావునా? నువ్వేం నా జీవితాన్ని ఒక కథగా చెప్పుకోవాలా? నీ కథగా నన్ను చంపేస్తాడు. సంబంధమే లేదు, నిన్నేది చంపుతారు. తెలియదు కదా నీ పోలికలు, నీ ఫేస్, నీ రూపురేఖలు తెలియదు కదా. అయిపోయేవి వీడియో కాల్ చేయమన్నా చేసిన వీడియో కాల్ చేసిన స్వామి నువ్వు చూపించుకుంటారే. నీ అబ్బా నేను సినిమా తీయకముందే మీరు చూపించుకొని
ఏ పా ఏ చిల్లర పా ఏం చూపించుకున్నారంటే నీకు ఏ అప్పుడే అయిపోయి గెలుకు నువ్వు అయిప మీద కన్నేసినావా ఏమన్నా అప్పుడే అయిపోయి గెలుకు నువ్వు అయిప మీద కన్నేసినావా ఏమన్నా మళ్ళీ అయిప వీడియో కాల్ చేసి చూపించుకోవాల్సిన అవసరం ఏముంది మీ ఇద్దరు మొగం చూపించిన తోడలు నువ్వు తోడలు అన్నప్పుడు అర్థమైంది నాకు అయిపోతే నేను మాట్లాడుకుంటా నువ్వు మధ్యలో దూరద్దు నాకు అన్ని డబుల్ మీనింగ్ మార్కెట్ డబుల్ మీనింగ్ చూపించుకోండి తొడలు కాదు నువ్వు ఎందుకు చూపించినావు నువ్వు ఆయప్ప చూపిమన్నావా నువ్వు చూపించుకున్నావా అసలు ఇక్కడ కథ గురించి మేము చేస్తాండే కథ గురించి కష్టపడతాండేది ఏంది నువ్వు ఎవరికో వీడియో కాల్ చేసి తొడలు చూపించుకుంటా ముఖం చూపించుకుంటా అసలు నీవు ఎన్ని నీదో వీడియో ఉంది అదే పంపించేయి ఏ సైతాను నేను అర్థమైందని నీకు చెప్పేది నా మొగం చూపించిన ఎవరికి నీ మొగం ఆయప్పకి చూపించిన ఆయప్ప ఏం చూపించినాడు మొగమే చూపించాడు ఇంకేనా నేను డబ్బులు మీనింగ్ నా వాళ్ళతోనా వద్దును మేసిన నేనైతే చూడు స్వామి సినిమా తీయకుండా నేను కూడా ఆపుతాను నువ్వెందుకు ఆపుతావు సినిమా తీయకుండా మనం ఏం కాపాయి వాళ్ళ గోడ్కేసుగా కొట్టన్నాడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఆపేకి హీరోనా హీరోని లేపితే డైరెక్టర్ తీస్తాడు సినిమా డైరెక్టర్ లేపితే ప్రొడ్యూసర్ తీస్తాడు ఆయప్పకి నేను ఐదు వేరియేషన్స్ లో నేను ఒప్పిస్తాను నువ్వు కూర్చో నీకు ఎందుకు టెన్షన్ నువ్వు వద్దురా నువ్వు పోతావునా నువ్వు మళ్ళా ఏంటికి నా మళ్ళా బాగా అడుగుతా ఉండు నీ గురించి ఏం మాట్లాడినాడు మీరు ఏమేమి వీడియో కాల్ మాట్లాడినారో నువ్వు ఏం రిక్వెస్ట్ చేసినావు నేను అడుగుతా వద్దును బాంబులు వేసేస్తాడు మళ్ళీ లొకేషన్ కనిపెట్టి స్వామి లొకేషన్ కనిపెట్టి బాంబులు వేస్తారా మళ్ళా నా మాటను వద్దునా సరే చెప్పినా కదా ఆలోచించుకునే టైం వద్దు నా మాట నాకు వద్దులేనా